హాయ్, మొత్తానికి షిరిడీలో అయితే ల్యాండ్ అవ్వాము. ఇక్కడ వీళ్ళు వచ్చేసి హోటల్స్ దగ్గర ఆపారన్నమాట షిరిడీలో. మీరు చూస్తే ఇవన్నీ హోటల్స్ ఒకసారి చూడండి. మన బస్సు వచ్చేసి ఇక్కడ హోటల్స్ దగ్గర అయితే ఫైనల్ గా స్టాప్ అయితే చేశారు. నుంచి మనము సాయి ఆరాధనా క్షేత్రం అనే దాంట్లో నేను బుక్ చేశాను, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. సో మనం వచ్చేసి సాయి ఆరాధనా క్షేత్రంలో నేను బుక్ చేశాను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ వాళ్ళు వచ్చేసి 100, ఫస్ట్ 150 అన్నారు, 100 అన్నారు, తర్వాత 80 అన్నారు. బట్ అది వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ నాకు తెలుసు అనమాట. మనం అక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చాము అంటే ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్లో జస్ట్ 20 రూపీస్ ఇస్తే ఆటో వస్తుంది. అక్కడ దిగేసి ఆ నుంచి కొంచెం ఒక 100 మీటర్స్ వాక్ చేస్తే సాయి ఆరాధన క్షేత్రం వచ్చేస్తుంది. సో దానికి మనం అంత ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకే నేనేం చేశాను, నాకు తెలుసు కాబట్టి నేను ముందే ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చి ఆటో ఎక్కేసి వెళ్తున్నాను. చూడండి, షిరిడీ అంతా ఇంకా మనకి బస్సెస్ వచ్చేసి అవుట్ సైడ్ ఆపేస్తారు, అవుట్స్కట్స్లో. ఇక్కడ నుంచి మొత్తం మనకి హోటల్సే ఉంటాయి. సో నేనేం చేశాను అంటే రోడ్డు మీదకి వచ్చేసి రోడ్ మీద షేర్ ఆటో అయితే ఎక్కేసి వెళ్తున్నాను. చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం, అటు సైడ్ ఇటు సైడ్, రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం హోటల్సే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టూరిస్టులు బస్సులు, ఆటోలు చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సిఎన్జి ఆటోలు అనుకుంటా, అందుకే బ్లాక్ కలర్ లో ఉన్నాయి. లేదా మహారాష్ట్ర సైడ్ ఆటోస్ అన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి అనుకుంటా. ఇక్కడ ఏంట్రా అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరు చాలా మంది ఉంటారు సైడ్లో, వాళ్ళంతా అడుగుతూ ఉంటారు అనమాట ఎక్కడికి 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 అని. బట్ ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నా కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను, ప్రతి హోటల్, ప్రతి షాప్ నేమ్ అన్నీ కూడా సాయి అనే నేమ్తో స్టార్ట్ అయి ఉంటాయి. సాయి ఉడిపి హోటల్, లేకపోతే సాయి రూమ్స్, అలా మొత్తం సాయి అనే నేమ్తోనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా సాయి నేమ్ పెట్టుకుంటారు, ఓం సాయి కృప, అలా ఏవో ఒకటి. ఏ షాప్స్ అయినా కూడా స్టార్టింగ్ నేమ్ విత్ సాయి ఆర్ ఎల్స్ ఎండింగ్ నేమ్ విత్ సాయి, అలా అయితే వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ హోటల్స్ చూడండి. నేను ఇప్పుడు ద్వారకామాయి దర్శనాన్ని ఉంది కదా, నేను ఇప్పుడు రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఈ ద్వారకామాయి నుంచే నేను దాటుకొని వెళ్ళాలి. ఈ ద్వారకామాయి దాటుకున్న తర్వాత నా రూమ్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ షాప్స్ చూడండి, అన్నీ ద్వారకామాయి షాప్, సాయి షాప్ అలా ఉంటాయి. ఇది ద్వారకామాయి. నేను ఇంకా దర్శనానికి అయితే రావట్లేదు, జస్ట్ రూమ్కే వెళ్తున్నాను. దర్శనానికి వెళ్ళాలంటే అంటే నాకు టైం పట్టిద్ది. మా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాను. ఇదంతా కూడా మనం వెళ్ళాల్సిన ప్లేస్. ఇప్పుడు తర్వాత ఇదంతా కూడా సాయిబాబా దర్శనానికి వచ్చినప్పుడు మనం ఇక్కడికి తిరగాల్సిన ప్లేస్. ఇది వచ్చేసి చావడి. ఇక్కడ చూడండి, సాయి విరసత్ రెస్టారెంట్, సాయి నృసింహ హోటలు, ఇది వచ్చేసి మద్రాస్ కాఫీ హౌస్. ఇక్కడ చూడండి సాయి గీత ట్రావెల్స్, అన్ని సాయి అనే నేమ్తోనే ఉంటాయి. అక్కడ చూడండి సాయి సేవ, అన్ని సాయి అనే నేమ్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి సాయి మ్యూజియం, ఫ్రీ ఎంట్రీ మ్యూజియం. నేను మీకు ఇది తర్వాత చూపిస్తాను. నేను ఇప్పుడు జస్ట్ రూమ్కి వెళ్తున్నా కాబట్టి ఇవన్నీ చూపించలేకపోతున్నాను. నేను మీకు ఇవన్నీ తర్వాత చూపిస్తాను. నేనైతే ప్రెసెంట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రావాలి. అదిగో అక్కడ కనపడుతుంది కదా, అది మనం బుక్ చేసుకున్న బిల్డింగ్, శ్రీ సాయి ఆరాధనా క్షేత్రం అన్నమాట. ఇక్కడ కనపడుతుంది చూడండి, శ్రీ సాయి ఆరాధనా క్షేత్రం అని. ఇది మనం బుక్ చేసుకున్న హోటల్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోదాం, చూద్దాం. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. లోపలికి వెళ్ళేసి చెక్ ఇన్ డీటెయిల్స్ చూసేద్దాము. ఇక్కడ ఇప్పుడు చెక్ ఇన్ అయితే 22/22 7కి చెక్అవుట్ అన్నారు. ఇది వచ్చేసి నాకు లంచ్ చెక్అవుట్ టైమ్ 7 AM 22. లంచ్ 12:30 to 2 PM, డిన్నర్ 8 to 9 PM. ఇక్కడ లంచ్ డిన్నర్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో బాగుంటాయి ఇందులో. లాస్ట్ టైం ఇక్కడే స్టే చేసాము. మొత్తానికి హోటల్కి అయితే వెళ్తున్నాం. మన చేతికి ఒక ఏసీ రిమోట్ ఇచ్చారు, 210K అయితే ఇచ్చారు, 2nd ఫ్లోర్. సో వెళ్ళేసి లోపలికి వెళ్ళి ఒకసారి ఇంకా
ఫ్రెష్ అప్ అయ్యేసి బయలుదేరాలి టెంపుల్కి. రూమ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయి. అది లిఫ్ట్. ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ హాలు. ఇదంతా కూడా ఫ్లోర్స్ అన్నమాట. మనది వచ్చేసి 210 ఎక్కడో 210 ఎక్కడో మూలకైతే ఉన్నట్టుంది. ఇక్కడైతే 210. ఓకే, ఓపెన్ అయితే చేసేద్దాము. ఓపెన్ చేసేసి త్వరగా రెడీ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళేసి వీడియో తీసి పడిపోయిందిరా. అది మామూలుగా ఉండదు, మనతో పడిపోతానే ఉంటాయి అన్నీ. ఓకే, ఫైనల్లీ కీ అయితే ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేసాం రా అంటే ఇక్కడ లైట్ వెలిగే చూడండి. సో ఇది ఏసీది ఆన్ చేశాను. లోపలికి వెళ్ళటము, డోర్ అయితే వేసాను. వాష్రూమ్ ఇలా అయితే వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి రూము చూడండి. ఇక్కడ రూమ్ అయితే ఇలా ఉంటుంది. మొత్తానికి మనము రూమ్లో చెక్ ఇన్ అయితే అయిపోయాము. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏసీ ఆన్ అవ్వలేదు. నేను వీళ్ళకి రిసెప్షన్ వాళ్ళకి కాల్ చేశాను, అబ్బాయి వచ్చి ఆన్ చేస్తాడని చెప్పాడు. సో ఓకే, మనం ఇలానే రెడీ అయిపోదాం. మొత్తానికి రెడీ అయితే అయిపోయాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ సాయి ఆరాధన క్షేత్రం ఇప్పుడు నేను ఏదైతే స్టే చేస్తున్నానో ఇక్కడ కిందకి వెళ్ళేసి కింద ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. అక్కడ బాగుంటుంది. నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను అండ్ బయట కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను లాస్ట్ టైము. బయట చండాలంగా ఉంది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ 30, 40, 50, 60 ఈ రేంజ్ మధ్యలోనే ఉంటాయి. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ వచ్చేసి బయట చేద్దాము. నాకు యాక్చువల్గా ఇక్కడ పరోటాస్ అంటే ఇష్టము. లైక్ ఆనియన్ పరోటా, ఆలు పరోటా విత్ కర్డ్ అండ్ పికిల్, అవైతే నాకు ఇష్టము. సో అవైతే తింటాను. సో ఇప్పుడైతే మనము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోదాము. కీప్ ఫాలోయింగ్ మీ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీతో ఒకటి చెప్పాను కదా నేను ఆల్రెడీ, నాకు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఒక బ్రాండెడ్ వాచ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకో బ్రాండెడ్ వాచ్, అండ్ నెక్స్ట్ ఇంకో 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకో బ్రాండెడ్ వాచ్. మొత్తం 3000 సబ్స్క్రైబర్స్కి గాను 3 బ్రాండెడ్ వాచెస్ అయితే ఇస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు నా దాంట్లో 250 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఆ 250 కాకుండా నెక్స్ట్ 1250, 2250, 3250. సో నేను ఫస్ట్ 1250 అయిన వెంటనే ఒక బ్రాండెడ్ వాచ్ అయితే ఇస్తాను. అది నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. కీప్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ హోటల్ బయట ఎగ్జిట్ అయ్యాక ఇక్కడైతే ఒక హోటల్ అయితే ఉంటుంది. చెప్పండి, ఇది హోటల్. సో ఇది వచ్చేసి హోటల్ అన్నమాట. నేను చెప్పాను కదా ఈ క్షేత్రం కింద ఉంటుందేమో. సో ఇక్కడ నేనైతే ఊతప్పం ఆర్డర్ ఇచ్చాను. ఊతప్పం వచ్చేసి 50 రూపీస్. అక్కడ చూడండి దోశలు కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చాలా బాగానే ఉంటుంది. మరి ఆఫ్టర్నూన్ అయితే నేను ఎప్పుడు ఇక్కడ ట్రై చేయలేదు, బట్ ఆఫ్టర్నూన్ అయితే బయట ట్రై చేస్తాను ఈరోజు. ఊతప్పం అయితే రోస్టెడ్ చెప్పాను, రోస్టెడ్ ఊతప్పం అయితే వచ్చింది. సో అక్కడ తినేసా, వీడియో అయితే తీస్తున్నాం. తినేసి ఇప్పుడే పైకి రూమ్కి అయితే వచ్చేసాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.